2023లో టర్కీలో క్రైసిస్ వచ్చింది. ఈ క్రైసిస్ కి భారతదేశం వెంటనే స్పందించింది. ఎవరు స్పందించకపోయినా భారతదేశం స్పందించి అనేక విధాలుగా సహాయం చేసింది. కానీ ఈ రోజు పాకిస్తాన్ భారత్ మధ్య వచ్చినటువంటి యుద్ధానికి పాకిస్తాన్కి వెంటనే సహాయం చేసింది టర్కీ. ఇది తన సహజ గుణం. అయితే మరి 2023లో మోదీ గారు ఎందుకు సహాయం చేశారు? ఎవడ చేయమన్నాడు? చేయమన్నామా మనం? లేదా అది చేయమని చెప్పిందా అంటే కాదు. ఇది దౌత్య సంబంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి, అర్థం కానివిగా ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి. ప్రపంచ చట్టాలకు అనుగుణంగా ఎవరైనా పనిచేయాల్సి ఉంటది. అయితే సహాయం చేయడం అనేది మన విధి విధానాలు. మనం సహాయం చేయడం అనేది మనకి సహజ గుణం. అలాగే అమ్మ పాలు తాగి రొమ్ము కొద్దడం అనేది దానికి సహజ గుణం అనేది తెలుసు, అయినా సరే చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలో పాకిస్తాన్ భారత్ కి ఎప్పుడైనా వచ్చే ఉద్రిక్తతల వల్ల, లేదా చైనాకి భారత్ వల్ల వచ్చే ఉద్రిక్తతల వల్ల, లేదా బంగ్లాదేశ్ లాంటి దేశానికి మనకి వచ్చినటువంటి ఉద్రిక్తత వల్ల వాళ్ళు మనకి సహాయం చేయకపోయినా, అరే భారతదేశం మనకి సహాయం చేసింది కాబట్టి మనం తటస్థంగా ఉండాలి. ఎందుకంటే మనం భారతదేశానికి సహాయం చేయకపోయినా బంగ్లాదేశ్కి చేయకూడదు, పాకిస్తాన్కి చేయకూడదు, చైనాకి చేయకూడదు, ఇలాంటివి ఉంటాయి. కానీ టర్కీ అదేం పట్టించుకోలేదు. భారతదేశం ఎంత సహాయం చేసినా మొదటి నుంచి కూడా భారతదేశం అంటే గిట్టనటువంటి టర్కీ మొత్తానికి పాకిస్తాన్ కి అయితే సహాయం చేసింది, డ్రోన్లు పంపించింది. మీరు కశ్మీర్ని ఏ విధంగానైనా సరే ఆక్రమించుకోండి, లేకపోతే దాడులు చేయండి, భారతదేశానికి ఈసారి గట్టి బుద్ధి రావాలనే విధంగా ఒక 400 డ్రోన్లు ఇచ్చింది, యుద్ధ నౌకనైతే పంపించింది. దాదాపు 102 కోట్లు 120 కోట్లు మొత్తానికి అయితే పాకిస్తాన్ కి నగదు కూడా ఇవ్వడం జరిగింది. ఏది? టర్కీ. ఎందుకంటే $1.3 ట్రిలియన్ జీడిపి. అది పర్వాలేదు, దానికి మంచి ఇదే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఉన్న మనం ప్రజలం ఇప్పుడు టర్కీని బాయ్కాట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజ రూల్స్ ప్రకారం చేయడానికి లేదు. ఇప్పుడు మనకి టర్కీకి దాదాపు $11 బిలియన్ వ్యాపారం అయితే నడుస్తుంది. ముఖ్యంగా మనకి వాళ్ళకి పళ్ళు విషయంలో వ్యాపార సామ్రాజ్యం అయితే నడుస్తుంటది. ఫ్రూట్స్ ఇందులో చాలా ఎక్కువ ఈ టర్కీ యాపిల్సే మనకి దిగుమతి అవుతాయి. ఈ టర్కీ యాపిల్స్ తో పాటు మరికొన్ని గృహానికి సంబంధించినటువంటి గృహోపకరణాలు, అలాగే మరికొన్ని ఏంటంటే యాపిల్స్ తో పాటు చెర్రీ పళ్ళు, అలాగే దుస్తులు ఎక్కువగా టర్కీ నుంచి ఇక్కడికి దిగుమతి అవుతాయి. కాబట్టి వాటిని మనం కొనకుండా బాయ్కాట్ చేయగలగాలి. అంతేగాని భారత ప్రభుత్వం వెంటనే నిర్బంధించదు. భారత ప్రభుత్వం గనక మీ సామాన్లు మాకు వద్దంటే వాళ్ళు కూడా మీ సామాన్లు మాకు వద్దనేస్తారు. కాబట్టి వ్యాపార వాణిజ్యం ఇలా దెబ్బతింటది అనమాట. మంది 6 బిలియన్లకు పైగా వ్యాపారం ఎగుమతులు అవుతాయి భారతదేశం నుంచి. అక్కడ నుంచి 4 బిలియన్ల వస్తువులు అయితే దిగుమతి అవుతాయి. కాబట్టి ఏ రకంగా చూసినా మనమే ఎక్కువ వ్యాపారం చేస్తున్నాం టర్కీలో. కాబట్టి వెంటనే క్లోజ్ చేస్తే మనకే నష్టం. వెంటనే కాదు, మనం తగువ పెట్టుకున్న ప్రతి ఒక్కడితోటి, లేకపోతే తగువ పెట్టుకున్న వాడికి సహాయం చేశారని అందరితోటి వెంటనే వ్యాపార వాణిజ్యాలు క్లోజ్ చేసిస్తే చాలా జీవితాలు నాశనం అయిపోతాయి భారతదేశంలో కూడా. ఎందుకంటే ఎగుమతులు జరుగుతున్నటువంటి వస్తువుల విషయంలో ఆధారపడినటువంటి వారందరూ కూడా ఇబ్బందులు పాలవుతారు. $6 బిలియన్ అంటే ఇంచుమించు మనం 50,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఆపలేం. అంటే భారత ప్రభుత్వం వెంటనే ఆపలేదు, కానీ మనం మాత్రం ఆపొచ్చు. మనం బాయ్కాట్ చేయొచ్చు. ప్రజల్లో మార్పు వచ్చిందంటే ఎవడు ఏం చేయలేడు. ఇప్పుడు పూణే, ముంబై, మరికొన్ని ప్రాంతాల్లో బాయ్కాట్ చేయాలి, టర్కీ వస్తువుల్ని బాయ్కాట్ చేయాలని చాలా మంది ర్యాలీలు చేస్తున్నారు రోడ్ల మీద. అలాగే మనం కూడా వీలైనంత వరకు ఈ టర్కీకి సంబంధించినటువంటి వస్తువుల్ని కొనకుండా చూడగలగాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని ఈ జూడియో, అలాగే ట్రెండ్స్ లాంటి మనకు సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా బంగ్లాదేశ్ కి చెందినటువంటి బట్టలు కూడా వస్తాయి. ఈ వెనక్కి ఉంటాయి దానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఉంటది ఇది ఎక్కడ తయారైంది, మేకింగ్ ఎక్కడ అనేది, టర్కీయా బంగ్లాదేశా ఎక్కడనేది మన ప్రతి డ్రెస్ మీద కూడా ఉంటది. అది చూసే మనం కొనాలి తప్ప మనం ఏం చేయలేం. దీన్ని అయితే ఇచ్చేయలేం. కానీ మనలో మనం కొంచెం బాయ్కాట్ చేయగలగాలి. ప్రజల్లో మార్పు రావాలి.